ఈరోజు డివోషన్కు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనం వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనివ్వుడి. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి అంశం రుచిగలదిగాను. రుచి అనగానే మనకి భోజన పదార్థాలు గుర్తొస్తవి. ఒక రుచిని అవి ఇస్తుంటాయి మనకి. మనం ఆ రుచిని బట్టి ఆస్వాదిస్తూ భోజనం చేస్తూ తృప్తిగా తిన్నాము అని మాట్లాడుకుంటుంటాం. అది సహజంగా అందరం చేస్తున్నటువంటిదే. కొన్ని ఇష్టమైనవి ఉంటాయి, కొన్ని ఇష్టం లేనివి ఉంటాయి భోజనంలో. మరి కొన్ని అయితే చాలా ఇష్టంగా భుజిస్తుంటాం, దాంట్లో రుచిని చూస్తాం. అయితే వాక్యం కూడా ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రతి మనిషినికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు. మన సంభాషణలో కూడా రుచి ఉండాలంట. అంటే అది తప్పనిసరి ఉండాలి. కొన్నిసార్లు ఒక చిన్న మాటతోనే ఎంతో పెద్ద గాయం అవ్వచ్చు, ఎదుటి వ్యక్తి గాయపరచబడవచ్చు. కనుక అది చాలా అవసరం. భోజనం ఎంత రుచిగా ఉందో మన సంభాషణ కూడా అంత రుచిగా ఉండాలని రెండింటికి పోల్చి అపోస్తలుడైన పౌలు గారు సంఘాలను హెచ్చరిస్తున్నాడు. సంఘాలలో ఐక్యత కావాలి అని అంటే సంభాషణ ప్రాముఖ్యం. అలాగే ప్రతి విషయంలో కూడా ఎవరికైనా, సంఘంలోనే కాదు, ఇంటిలో కావచ్చు, సహవాసంలో కావచ్చు, అలాగే ఇరుగు పొరుగుతో కావచ్చు, మన సంభాషణ అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఇక్కడ మనము చూసినట్లయితే ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు. అనగా ఉప్పు ఎక్కడ వేస్తాము? మన భోజన పదార్థాలలో వేస్తాం. ఆ భోజన పదార్థాలలో ఉప్పు చేరిస్తేనే అది రుచిగలదిగా మారుతుంది. ఉప్పు లేనట్లయితే ఉప్పు లేని కూర చప్పనా అని అంటుంటాం. మరి ఎప్పుడైతే ఉప్పును దానికి సరి అయిన మోతాదులో వేస్తామో అది రుచిగలదిగా ఉంటుంది. మన సంభాషణ కూడా ఎదుటి వ్యక్తికి మనకు జరుగుతున్నటువంటి సంభాషణలో ఎలా ఉండాలి అని చెప్తున్నారు అని అంటే, ఉప్పు వేసినట్లు. ఉప్పు వేస్తే మీ భోజనం ఎంత రుచిగా ఉంటుందో మీ సంభాషణలో కూడా ఉప్పు వేసినట్లు ఒక క్రమముగాను మర్యాదగాను ప్రేమతో మీరు పలకాలా అని మనకు వాక్యము సెలవిస్తుంది. ఉప్పు వేసినట్లు ఎప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండని. రుచి కావాలి, కృపాసహితము. ఒక్కసారి కాదు, ఒకసారి మాట్లాడాను చాలా ప్రేమతో, చాలు ఇంకా అయిపోయింది అనుకోవడానికి లేదు. సంభాషణ ఎప్పుడు కూడా రుచిగలదిగా ఉండాల్సినటువంటి అవసరత. రుచిగలదిగా ఉండాలి అంటే దాంట్లో ఉప్పు వేయాలి. అలాగే మన సంభాషణలో రుచిగల అనగా మన సంభాషణ కూడా సారవంతంగా మంచిగా ఉండాలి అని అంటే సంభాషణలో కూడా మనం ఏం చేయాలని అంటే ప్రేమను కలిపి మాట్లాడితే అది రుచిగలదిగాను కృపాసహితంగాను ఉంటుంది. అది ఎల్లప్పుడూ కొద్దిసేపు ఇలా మాట్లాడి కొద్దిసేపు అలా మాట్లాడడం కాదు, కానీ ఎల్లప్పుడూ కూడా రుచిగలదిగా ఉండాలి అని అంటే మన సంభాషణలో ఉప్పు వేసినట్లు రుచిగలదిగాను కృపాసహితంగాను. మరి దేవుని కృపకు పాత్రలైన మనము ఎదుటి వ్యక్తికి కూడా మేలు కలుగునట్లే మాట్లాడాలి, కానీ వ్యర్థమైన మాటలు కాదు అని ఇక్కడ మనము చూస్తుంటున్నాం. మరి అలాగే చూస్తే కీర్తనలో కూడా చూద్దాం. 45వ కీర్తన 2వ వచనం. 45వ కీర్తన 2వ వచనం చదువుకుందాము. 45వ కీర్తన 2వ వచనం. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది, కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. ఇక్కడ మనం చూస్తే కొరాహు కుమారులు రచించిన దైవ ధ్యానము, ప్రేమను గూర్చిన గీతము, దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ గీతం. ఇది ప్రేమ అనగానే ఇంకెటో వెళ్ళడం కాదు, కానీ ఇక్కడ మనం చూస్తే ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగుచున్నది. ఏంట దివ్యమైన సంగతి? నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను, నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. దేవుడి ఆత్మ మనలో ఉన్నప్పుడు అలా ఉంటుంది. కనుక వారు కొరాహు కుమారులు దేవుని రుచి చూచి ఎరిగి ఆ దివ్యమైన సంగతిని, దేవుడిని వారు ఎలా అనుభవిస్తున్నారో ఆ అనుభూతిని మనకు చెప్తున్నట్లుగా ఇక్కడ చూడొచ్చు. ఏమని అనంటే, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. మనకి ఈ లోక
లోకంలో చాలామంది సుందరంగా కనిపించవచ్చు, కానీ నరులందరికంటే నీవు అతి సుందరుడు. ఆ సుందరుడి స్వరూపమే మనకి ఇవ్వబడింది కనుక ఆయన సుందరుడు, ఆ దేవాతి దేవుడు సుందరుడు. ఆ సుందరత్వాన్నే నీవు నేను పొందుకొని ఉన్నాం. అందు గురించే కొరహ కుమారులు అంటున్న మాట ఏంటంటే, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. దయ కలిగిన మాటలు మనం లూకాసు వార్తలో చూస్తే దయ కలిగిన మాటలు ఆయన నోటి నుండి వచ్చను అని మనం చూస్తాం. కనుక దేవాతి దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట కూడా దయ కలిగిన మాటలే వస్తాయి. అందు గురించే మన నోటి నుండి కూడా వచ్చున్నటువంటి మాటలే కానీ సంభాషణే కానీ ఉప్పు వేసినట్లు రుచిగలదిగా ఉండాలి, కృపాసహితముగా ఉండాలి. అది ఎప్పుడు అని అంటే ఎల్లప్పుడూ అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. ఎల్లప్పుడూ మనం పలకకపోవచ్చు, కొన్నిసార్లు కోపంలో ఉండి ఉప్పు లేని మాటలు మాట్లాడవచ్చు. ఆ ఉప్పు లేని మాటలు భయంకరంగా ఉండొచ్చు. ఉప్పు ఎక్కువైతే కూడా అది భయంకరంగా గాయంను రేపించే మాటలు కూడా ఉండొచ్చు. మన భోజన పదార్థంలో కూడా ఉప్పు ఎక్కువైంది అనుకోండి, ఉప్పు ఎక్కువైతే ఆ కూరని తినడానికి రుచి ఉండదు. కనుక అది తినడానికి కొంత అహిష్టత చూపుతాము. ఆ ఉప్పును తొలగించడానికి ఏదో పెరుగో ఏదో వేసుకొని తింటుంటాం. కానీ మాటల విషయంలో అలా కాదు. ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కనుక దేవుని నోటి నుండి ఎప్పుడు వచ్చు మాట దయగలిగిన మాటలే ఉంటాయి. కనుక నా జీవితాలలో కూడా మనము ప్రేమతో మాట్లాడాలి. ఎందుకంటే మన సృష్టికర్త అతి సుందరుడై ఉన్నాడు. ఆయన నుండి వచ్చిన ప్రేమ పలుకులే నీవు నేను సొంతం చేసుకుంటే మనం కూడా అలా మాట్లాడతాము. ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు రుచిగలదిగాను కృపాసహితంగాను మీ సంభాషణ ఉండనీయుడి అని ఈరోజు మనకు వాక్యం హెచ్చరిస్తుంది. అందుకే మీ రుచిగల సంభాషణ మనం ఒకసారి మనల్ని మనము ఆలోచించుకోవాలి. నా సంభాషణలో రుచిగలదిగా ఉందా, లేదా ఎదుటి వ్యక్తికి మరి గాయపరిచే సంభాషణలాగా ఉందా అని కూడా మనం చూసుకోవాలి. ఇంకంతేకాకుండా కావున నేడు దేవుడు నిన్ను ఆశీర్వదించును. అంటే ఎప్పుడైతే మన నోటి నుండి వస్తున్న రుచిగల మాటలు లేదా ఉప్పు వేసినటువంటి సంభాషణ అది ఎప్పుడైతే మనము మాట్లాడుతుంటామో, సంభాషణ కొనసాగిస్తామో, దేవుడు నిన్ను నిత్యము దీవించును అని కూడా మనము ఆశీర్వదించును అని కూడా మనము చూస్తుంటున్నాం. దేవాతి దేవుని నోటి నుండి వచ్చు దయగల మాట, ఆయన నోటి నుండి వచ్చు దయగలిగిన సంభాషణ నీవు నేను కలిగి ఉండాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరిస్తున్నారు. అలాగే కీర్తనకారుడు కూడా మరి నీవు అతి సుందరుడవు నరులలోకెల్లా, అంటే మన నరులందరం సుందరంగా ఉన్నప్పటికీ కూడా నరుల కంటే అతి సుందరుడు ఎవరంటే దేవాది దేవుడు. ఆయన స్వరూపము ఆయన పోలిక మనకిచ్చాడు కనుక సుందరంగానే తీర్చిదిద్దాడు. కానీ ఒక్కొక్కరి కంటి చూపును బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కనిపించవచ్చు. అయితే ఇక్కడైతే ఆయన పెదవుల మీద దయారసం, నా పెదవుల మీద మనము దయారసము కలిగిన సంభాషణను కొనసాగించాలి. అట్టిది రుచి కలదిగా ఉంటుంది అని వాక్యము సెలవిస్తుంది. మనం చూద్దాము. అలాగే లూకాసు వార్తలో కూడా చూద్దాము. లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడిరి. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దయగల మాటలకు అందరూ ఆశ్చర్యపడినారు. ఈ దినాలలో మనం మాట్లాడుతున్న మన సంభాషణల్లో ఒడదొడుకులు ఉన్నప్పుడు ఆశ్చర్యపడుతున్నారా? అమ్మో ఏంటి ఈ మాటలు, ఏంటి సంభాషణ, ఇది నేను విని తట్టుకోలేకపోతున్నానని అనుకుంటున్నామా? మన నిజ జీవితాలలో చూస్తే చాలాసార్లు ఈ అవకతవకలు జరిగి ఉండొచ్చు. అయినను కూడా దేవుని పరిశుద్ధ వాక్కు నిన్ను నన్ను హెచ్చరిస్తుంది. దేవాతి దేవుని నోటి నుండి వచ్చు దయగల మాటలకు అక్కడ వినిన వారందరూ ఆశ్చర్యపడుతున్నారు. అంటే పరిస్థితులన్నీ కూడా ఆయన కంట్రోల్లో పెట్టుకొని మానవ పుత్రుడుగా దైవ సమానుడైనటువంటి ఆ దైవపుత్రుడు భూలోకమునకు అరుదించిన ఆ వేళలో, ఈ భూలోకంలో సంచరించిన ఆ కాలంలో ఆయన దయగల మాటలే పలికినట్టు చూస్తుంటున్నాం. కనుక నీవు నేను కూడా దయగల మాటలు పలుకుతూ దేవునికి ఇష్టమైన ప్రియబిడ్డలుగా ఉండాలి. ఎందు గురించి అనంటే మనం ఎఫ్ఎస్సి పత్రికలో కూడా చూద్దాము. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం.
వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. అనగా మనము పలికే ప్రతి పలుకు ఎదుట ఎవరో ఒకరు వింటారు, ఎవరు అని కాదు, కానీ మనము మాట్లాడు ప్రతి మాట కూడా వినువారికి మేలు కలగాలి, వినువారికి కీడు కలగొద్దు, వినువారికి దుఃఖం కలగొద్దు. వినువారు దుఃఖపడినప్పుడు దేవుడు కూడా, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అని కూడా ఉంది. అంటే తన ప్రియ బిడ్డలు ఏడ్చినప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడు? నవ్వడు, దేవుడు కూడా ఏడుస్తాడు. కనుకనే వినువారికి మేలు కలుగునట్లు అని మనం చూస్తుంటున్నాం. అవసరమును బట్టే వ్యర్థమైన మాటలన్నీ పలికి ఎదుటి వ్యక్తులను దుఃఖపరచకుండా అర్థవంతమైన మాటలు పలుకుతూ వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. కిందనే మనం అక్కడే చూసినట్లయితే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని కూడా ఉంటుంది. మనుషులనే కాదు దుఃఖపరచడం, దేవుణ్ణి కూడా దుఃఖపరచడానికి లేదు. మనుషులను దుఃఖపరిచినప్పుడు తెలియకుండానే దేవాతి దేవుడు కూడా మన నిమిత్తము దుఃఖపడే దేవుడు, ఏడ్చే దేవుడు, కన్నీరు కార్చే దేవుడు, ఆదరించే దేవుడు ఆయనే, ఓదార్చేది కూడా ఆయనే. కనుక వినువారికి మేలు కలగాలి అని అంటే మన నోటి నుండి వచ్చు సంభాషణ ఉప్పు వేసినట్లు రుచి గలదిగా ఉండాలి. ఈరోజు మనం ఆలోచించుకుందాం, మన సంభాషణ ఎలా ఉంది? నేను ఎదుటి వ్యక్తిని ఎంతవరకు గాయపరిచాను? నా దేవత దేవుని ఎంతవరకు గాయపరిచాను? నేను ఒక్కరి మీద కోపంతో మాట్లాడిన ప్రతి మాట కూడా దేవుడు దుఃఖిస్తున్నాడు. కనుక ఎలాంటి పలుకులు నేను పలుకుతున్నాను? వినువారికి మేలుకరంగా ఉందా, వినువారికి కీడు రకంగా ఉందా అని ఆలోచించుకోవాలి. అందుకే కొలసి పత్రికలో మనం చూసాం, మీ సంభాషణ ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. అది కూడా ఎప్పుడు ఉప్పు వేసినట్లు. ఉప్పు ఎక్కువైనా కష్టమే, ఉప్పు తక్కువైనా కూడా కష్టమే. అందు గురించే సరి అయిన రీతిలో ఉప్పు వేసినట్లు మీ సంభాషణను కొనసాగియుడి అని మనం చూసాం. కనుక ఈరోజు మనము నిజంగానే వాక్యం చేత మనం హెచ్చరించబడుతున్నాము. కనుక మన సంభాషణ ఎలా ఉంది? ఉప్పు వేసినట్లుందా, వేయనట్లుందా? రుచి కలదిగా ఉందా, దాన్ని తీసి బయట పడేయాల్సిందిగా ఉందా? ఒకసారి ఆలోచించుకొని దేవుని పరిశుద్ధ వాక్కు నన్ను హెచ్చరిస్తుంది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఎదుటి వ్యక్తిని ఎప్పుడైతే దుఃఖపరుస్తామో దేవాతి దేవుడు కూడా దుఃఖపడినట్లు మనం చూస్తుంటున్నాం. కనుకనే మనము ఆలోచించి గమనించి మన సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండునట్లు మాట్లాడే కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.